వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మనం ఒక చారిత్రక ప్రదేశం కిలా వరంగల్లో ఉన్నాం. కిలా వరంగల్ మధ్యకోటలో ఉన్నాం. ఆర్య బాయ్స్ ఎయిడెడ్ స్కూల్లో ఉన్నాం. అయితే చాలా పదవి విరమణ మనం చూస్తుంటాం. ప్రతి నెల 30వ తారీఖు ఎంతో మంది పదవి విరమణ చేస్తుంటారు. ఒక సన్మాన సభలు సత్కార కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మాత్రం ఒక విశేషంగా మనం ఆకట్టుకునే విషయం ఏంటంటే పిల్లల తల్లిదండ్రులతో పాటు అనేక మంది ప్రముఖులు, ఎందుకంటే స్వచ్ఛందంగా తరలి వచ్చారు. ఒక కార్యక్రమం ఏర్పాటు చేయడానికని కాకుండా వారు చేస్తున్న సేవలు ఎవరైతే దాదాపు 30 సంవత్సరాలకు పైగా చేస్తున్నారో నరేందర్ అని, వారు ఒక పాత్రికేయ రంగంలో కూడా దాదాపు 3.5 దశాబ్దాల నుంచి వరంగల్ ప్రజలకు సుపరిచితులు. కాబట్టి వారికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి అనేక మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. చాలా మంది దీనిలో ప్రముఖులు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. మరి వారికి సంబంధించిన విశేషాలు కావచ్చు లేదా గొప్పతనం కావచ్చు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. ముందుగా వారి కరెస్పాండెంట్ గుజ్జారి రమేష్ ఉన్నారు. వారు ఘంటసాల గాయకులుగా వరంగల్ ప్రపంచానికి అందరికీ తెలుసు. సార్, ఒక్కసారి ఈ పదవి విరమణ సభకు సంబంధించిన విశేషం చెప్పండి. నాకు మొట్టమొదటిగా తిరుమగది నరేందర్ గారు, మా మైన్ కళాధర్ వారి ఇంట్లో నాకు పరిచయం అయ్యారు. అప్పుడు నాకు చెప్పాడు, సార్ నేను ఇట్లా ఎంఏ లేదు సార్, నేను ఏదన్నా మీ పాఠశాలలో ఉండేది ఉంటే నన్ను అపాయింట్మెంట్ చేయండి సార్, ఏదన్నా నాకు హెల్ప్ చేయండి సార్ అని చెప్పేసి నాకు దాదాపుగా 2000 సంవత్సరం మేము అనుకుంటాం. కానీ వీరికి మేము అపాయింట్మెంట్ ఇచ్చింది మాత్రం డిసెంబర్ 23, 2003 నుంచి ఈ నరేందర్ గారు మా దగ్గర ఎడ్యుకేటెడ్ టీచర్గా పనిచేస్తున్నారు. ఇదే సిన్సియర్ టీచర్. మా దగ్గర మాత్రం ఎటువంటి ఆబ్జెక్షన్స్ లేకుండా మంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డు కూడా వరంగల్ డిఓ ఆఫీస్ వాళ్ళతో వారే అనుకున్నారు. అయినా మా స్కూల్లో కూడా మా పాఠశాల తరఫున ఎన్నోసార్లు బెస్ట్ టీచర్ అవార్డుగా మేము కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. విద్యార్థులకు పాఠాలు చెప్పడం కానీ, పేరెంట్స్తో కలిసిమెలిసి ఉండడం కానీ, ఇవన్నీ కూడా వారికి వెనుకోటి పెట్టిన విద్య. ఇక మాకేంటంటే సార్ కల్చరల్గా మాకు దగ్గర ఉన్నాడు కాబట్టి ఆ రోజులలో వారి అదృష్టం ఎవరి అదృష్టం మొత్తానికైతే 2003 డిసెంబర్ రోజు నాడు ఆ పాఠశాలలో వచ్చారు. వారు వచ్చిన రోజుకి ఈరోజు వారు పదవి విరమణ చేస్తున్నారు. మరి అయినా కూడా సార్ ఎప్పుడు కూడా టైర్డ్ కాడు. రీటైర్డ్ అంటారు కానీ రిటైర్డ్ కాదు. టైర్డ్ అయితే ఎప్పటికీ ఉండడు. కాబట్టి ఓన్లీ సూపర్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఆ గవర్నమెంట్ వల్ల 61 సంవత్సరానికి దిగిపోవలసిందిగా చెప్పింది కాబట్టి వారు ఈరోజు పదవి విరమణ చేసింది. కానీ అన్ని రంగాల్లో సార్కు ఏది కూడా ఇది లేకుండా ఉంటారు. కాబట్టి వారు ఫ్యూచర్ జీవితం వారు పిల్ల పాపలతో వాళ్ళ అందరూ కూడా కుటుంబ సభ్యులు వారికి ఆరోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించుకుంటూ చక్కగా వారి భావి జీవితం జరిగిపోవాలని నేను మనసారి కోరుకుంటున్నాను. గట్టుమహేష్ బాబు గారు, ఈ కార్యక్రమానికి మీరు అతిథి ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ నాయకులు, వాటితో కార్యక్రమం మిత్రులు వినగారి నరేందర్ గారు ఈ పాఠశాలలో ఆర్య బాలుర పాఠశాల, ఇందులో వారు ప్రధానోపాధ్యాయులుగా గత చాలా సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నారు. మరి నిజంగా వారి రోజు పదవి విరమణ పొందడం జరిగింది. మహేష్ అన్న మీరు రావాలి అంటే, ఎందుకంటే వీరిని గత 30 సంవత్సరాల నుంచి కూడా 25-30 సంవత్సరాల నుంచి మిత్రుత్వం ఉంది అతి సన్నిహితంగా. మరి వారి కుటుంబం అంతా కూడా మా కుటుంబంలో వారి సోదరిమణి పిల్లలు కూడా మాకు ఒక కోడళ్ళ లాంటి పిల్లలు. మరి ఈరోజు వారు పదవి విరమణ చేసిన మహేష్ అన్న మీరు తప్పకుండా రావాలంటే, నేను ఇప్పటి వరకు కూడా నేను 40-45 సంవత్సరాలని వయసు ఉంది, మీకు ఇంకో 15 నుంచి 20 సంవత్సరాల మినిమం పదవి విరమణ అనేటువంటిది మీకు రాదు, మరి నువ్వు అట్టెట చేస్తున్నావు, ఏమన్నా డేట్ గిట్ట తప్పుపడ్డదని అడగడం జరిగింది. మీ నాన్నగారు ఏమన్నా ఎక్కువ వేయించిందా లేదన్నా అట్లా కాదు నిజంగానే అంటే ఇప్పటికి కూడా మేము నమ్మలేకపోతున్నాం. కానీ వారి సేవల అమోహం, వారు ఎక్కడ ఉన్నా కానీ ఎట్లా ఉన్నా కానీ మనస్ఫూర్తిగా ధైర్యంగా ఉంటారు. వారు అన్ని విధాలా కూడా శుభాకాంక్షలు, అభినందనలు వారి కుటుంబ సభ్యులందరికీ. రాబోయే రోజులు వారు అన్నిటిలో సక్సెస్ కావాలని, ప్రతి విషయంలో కూడా మంచి అంటే ఒక కల్చరల్గా కళలలో కూడా మంచి ఒక కళలలో ఆరితేరినటువంటి కళా సామ్రాజ్యానికి వారు ఆధిపతిగా ఉంటూ కళా పోషకులు, కళా సంపన్నులు, కళాత్మకమైనటువంటి విషయాల్లో వారు కల్చరల్ యాక్టివిటీస్ ఎన్నో కల్చరల్ వారి ఆధ్వర్యంలో ఎన్నో జరిగినాయి. ఇప్పుడు నరేందర్ గారు ఇంతమంది అభిమానులు సంపాదించారు. నిజంగా అన్ని వృత్తులలోకెల్లా నోబెల్ ప్రొఫెషన్ ఉపాధ్యాయ వృత్తి. అయితే ఈ ఉపాధ్యాయ వృత్తిలో అన్ని వృత్తులకు కూడా ఈ వృత్తితో సంబంధం ఉంటుంది. అలాంటిది నేను
మొదట్లో జర్నలిజంలో ప్రవేశించిన ఆ తర్వాత అలవోకగా ఈ ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి 2.5 దశాబ్దాల కాలంలో అనేక మంది విద్యార్థులతో మమేకమై తరగతి గదిలో విద్యార్థులను తీర్చిదిద్దే మంచి అవకాశాన్ని నాకు కల్పించింది ఈ ఆర్య బాలుర ఉన్నత పాఠశాల. ఈ పాఠశాల వ్యవస్థాపకులు ఎవరంటే స్వర్గీయ గుజ్జారి రామన్న గారు. ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్, ఒక మంచి బడుగులకు విద్య లభించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పెట్టినటువంటి ఈ పాఠశాలకు 60 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఆ పాఠశాలలో నేను ఉపాధ్యాయునిగా జాయిన్ అయి ఈరోజు ప్రధానోపాధ్యాయునిగా అందరి మన్ననలు పొందారంటే నాకు నిజంగా కూడా సంపూర్ణంగా లభించినటువంటి మేనేజ్మెంట్ ఆశీస్సులు, తోటి ఉపాధ్యాయుల యొక్క, తర్వాత నా తోటి మిత్రులు, తర్వాత విద్యార్థుల యొక్క అందరి సంపూర్ణ సహకారం వల్లనే నేను సక్సెస్ కాగలిగాను. ఇవాళ నాకు అందరూ అన్ని రంగాల వాళ్ళు పరిచయం ఉన్నారు అంటే నిజంగా కూడా నాకు ఒక అవకాశం ఉంటుంది. సాహిత్యంలో, సాంఘిక సేవా రంగాల్లో, సామాజిక సేవా రంగాల్లో నాకు ఉన్నటువంటి అభినివేశం మేరకు మిత్రత్వాన్ని సంపాదించుకోగలిగాను. అదేవిధంగా ఆత్మీయుడు వేణుమాధవ్ గారు, మా మహేష్ అన్న గారు, గంగు ఉపేంద్ర శర్మ గారు, రమేష్ గారు, మా శ్రీధర్ బాబు గారు, ఇలా అనేక మంది భిన్న రంగాల ప్రముఖులు కూడా అందరికీ ఈరోజు మీటింగ్ రావడం, గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు కూడా గంటన్నర సేపు ఈ కార్యక్రమంలో ఉండి ఈ కార్యక్రమంలో తను స్వయంగా మాట్లాడి ఉపాధ్యాయులకు సాధారణంగా వచ్చేటువంటి వీడుకోలు కంటే ఇది భిన్నంగా ఉందని చెప్పి ప్రశంసించడం నిజంగా నా ఉపాధ్యాయ జీవితంలో ఒక మరుపురాని ఘట్టంగా అభివర్ణిస్తూ ఈ కార్యక్రమంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సుమన్ టీవీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.